ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కారు మీద జాతీయ మీడియా సంస్థలు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పనితీరు ఇలాగే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి, సంక్షేమం అసలు చాలా బాగుంది అంటూ ఇప్పుడు జాతీయ మీడియా సంస్థలు చంద్రబాబు గారిని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సర్కార్ని కూడా పైకెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు, వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కార్ మీద ఇప్పుడు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ కూడా కొనియాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ అనే పేరు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి రెండోసారి ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. సో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం కంపేర్ చేసుకుంటే కనుక అప్పట్లో ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉండడం, ఇంచుమించు సమకాలీకులు కాకపోయినా ఆ టైం పీరియడ్లో తీసుకుంటే గుజరాత్కు కూడా ప్రస్తుత ప్రధానమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం. సో చాలామంది చెప్పేది ఏంటంటే చాలా వరకు ముఖ్యమంత్రులు కూడా ఇతని పేరు బయటికి చెప్పేవారు కాదు, కానీ ఇతను అనుసరించే విధానాలే ఫాలో అయ్యేవారు అనేది కూడా చాలామంది, అంటే ఒక మీడియా అప్పట్లో కూడా నేషనల్ మీడియా కొన్ని కథనాలు రాసింది. అప్పుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా, ఏది వాజ్పేయి గారి హయాంలో ఆయన కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఈయన వచ్చినప్పటికి కూడా నాకు నేను ఇట్లా కన్వీనర్గా ఉంటాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా చెప్పారు. అప్పట్లో పెద్దగా నేషనల్ మీడియా కూడా రాష్ట్రం కోసం ప్రధాని పదం వదులుకున్న బాబు అని చెప్పి బాగా ప్రశంసలు కురిపించాయి. సో మొదటి నుంచి ఏంటంటే ఆయన రోజుకి ఒక 18 గంటలు కష్టపడ్డము, ఉరుకులు పరుగులు పెట్టించి అధికారులతో పనులు చేయించడం, ఇవన్నీ కూడా చేశారు. సో రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 99లో వీటిలో చాలా వరకు కొన్ని విజనరీ పాలసీస్తో విజన్ 2020 అని, ఆ విజన్ 2020 టైంకి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక స్థాయిలో ఉండాలి, అప్పుడు మనం అసలు నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ అని అనుకునేలా ఉండాలి అని చాలా ప్రాజెక్టులు డిజైన్ చేసి కూడా చూపించడానికి దాని మీద పబ్లిసిటీ కూడా చేశారు. అప్పుడు చాలామంది ఏమన్నారు, ఈ ఐటీ తిండి పెడుతుందా, ఈయన ఎంతసేపు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, ఈ ప్రాజెక్టులు హోర్డింగ్లు వేసుకుని యాడ్లు వేసుకుంటున్నాడు తప్ప దీనివల్ల ఉపయోగం లేదు, రైతుకు పెట్టాలి కానీ ఇవన్నీ పెడుతున్నాడని చెప్పి మేధావులు, చాలామంది ప్రముఖ విశ్లేషకులు అంటే జర్నలిస్టులు కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజుల్లో. కానీ ఆయన అప్పుడే విజన్ 2020 అని కానీ, ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని మోదీ గారు పెట్టారు రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు. కానీ ఈయన అప్పుడే చాలా వరకు ఈ శ్రమదానం అని, శ్రమదానం అంటే ఏంటి, మీరు మీ పిల్లలు లేదా ఒక పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలు మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మీకు మీరు పరిశుభ్రంగా ఉంచుకోండి అనేది శ్రమదానం కాన్సెప్ట్. సో దాన్ని మాడిఫై చేసి ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని పెట్టారుగా. సో దీన్ని ఇప్పుడు ఈయన 20-30 ఏళ్ళ కిందటే ఈయన దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీసుకొచ్చాడు. సో అలాగే ఇప్పుడు నీరు మీరు అని, తర్వాత ఈ పిల్లలతో సహా కాలేజీ పిల్లలతో పాటు రోజు జన్మభూమి కార్యక్రమాన్ని చేయించడం, ఊరు అంతటికి సర్వే చేయించి ఆ ఊరికి ఏది అవసరం, ఎట్లా ఉంది, వాళ్ళు ఉపయోగించి ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే, మీరు మీ ఇంట్లో కరెంట్ ఉందా, నీరుందా, నీరుకు లేదంటే దాన్ని ఏమంటారు ఇండియన్ కమోడా వెస్ట్రన్ కమోడా ఉందా, లేదా బహిర్భూమికి వెళ్తారా, అంటే ఒక గ్రామంలో ఉండే ప్రజలు బహిర్భూమికి ఎంతమంది ఉపయోగిస్తున్నారు, ఈ లెట్రిన్స్ ఎంతమంది ఉపయోగిస్తున్నారు, అలాగే వాళ్ళు ఇంకోటి ఏంటంటే నీరు కొన్ని ఒక 100 మీటర్ల దూరంలో నీరు తెచ్చుకుంటున్నారా, బోరు వాటర్ తాగుతున్నారా, చెరువు నీరా, అలాంటివన్నీ సర్వే చేసి దానిలో కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆయన ఎప్పుడో పెట్టినవే. దాన్నే కొన్ని నేషనల్ మీడియాలో మీరు ఇప్పుడు అన్నారే ఆయన ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారని, కొంతమంది ఏం చేస్తున్నారు, బాబు గారు మారలేదు అని హెడ్లైన్స్ పెడుతున్నారు. ఓకే, బాబు గారు మారలేదు అంటే నేను కూడా ఆర్టికల్ చదివితే మారలేదు ఇన్ ద సెన్స్, ఏదైతే ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అంటే ఆయన విజన్ మారలేదని. ఎగ్జాక్ట్లీ, బాగా నాకు ఇంకా అది సరిగ్గా చెప్పడం రాలేదు, మీరు బాగా చెప్పారు. ఆ విజన్ అనే మారలేదు, ఆయన ఇప్పటికీ అప్పటికి అలాగే ఉన్నాడు, అదే ఆవేశంతో కానీ అదే పనితీరుతో వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు వయసు మీద పడినప్పటికీ కూడా ఇంకా అదే విజన్తో వెళ్తున్నాడు. ఇప్పుడు విజన్ 2047 అని పెట్టుకున్నాడు ఆయన. ఇంకా ఇప్పుడు ఏదైతే అప్పుడు ఐటీ అన్నారు, ఇప్పుడు ఏఐ అంటున్నారు, ఆ ఏఐతో ముందుకెళ్తున్నాడు. ఆల్రెడీ వాట్సాప్తో ద్వారా సేవలు సుమారుగా 500 రకాల సేవలు ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత P4 విధానం, ప్రైవేటు పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అని, ఈ P4 విధానం కూడా రేపొద్దున ఇక్కడ కానీ ఇంప్లిమెంట్ సక్సెస్ అయితే
దీన్ని యావత్ భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. అంటే చాలామందికి ఒక ప్రశ్నార్థకం ఏంటంటే నిజంగా ఈ థాట్ ఈయనకే వస్తుందా, లేదంటే గొప్ప గొప్ప రిసోర్సెస్ని ఈయన ఇలా వాడుకుంటాడా అనే పరిశీలన చేస్తే చాలామందికి అర్థమైందంటే లేదు, ఈయన ఎప్పుడు అదే తలంపులో ఉంటాడు కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ ఈయనకే వస్తుంది, ఈయన ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇన్ కేసు సివిల్ సర్వెంట్స్ ఎవరైనా చిన్న సజెస్ట్ చేసినా ఇలా చేస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా వెంటనే డెసిషన్ తీసుకోడంట ఆయన. దాని మీద ఒక కమిటీ వేసి పలానా ఐఏఎస్ ఆఫీసర్ ఇలా సజెస్ట్ చేశారు, దీని మీద ఒక రిపోర్ట్ రెడీ చేయండి, ఇది బాగుంది అనుకుంటే నెక్స్ట్ మంత్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం అంటాడంట. సో అట్లా ఎప్పుడు కూడా పని 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 అనుకునే ఉంటాడు ఆయన. సో అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడడం అనేది కొత్త ఏం కాదు. చాలామంది ప్రశంసలు ఇచ్చినా కూడా రీసెంట్గా ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక నేషనల్ మీడియా ఎట్లాగే ప్రశంసలు కురిపించింది. ఎట్లా అంటే ఏదైతే లాస్ట్ ఇయర్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఊరికి నేను మరలా వస్తానమ్మా నా బామ్మకు చెప్పాడో, మరలా అదే రోజు అక్కడ బయలుదేరిన టైంలో కొడుకు బాగాలేదు, అక్కడ యాక్సిడెంట్ అయిందని, మార్క్ శంకర్కి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చినా కూడా ఈమెకు మాట ఇచ్చాడు కాబట్టి ఇటు వెళ్ళే మరి ఆయన ఇటు వెళ్ళాడంట. సో దాని గురించి కూడా ఒక నేషనల్ మీడియా ఇట్లా చేస్తూ నిజంగా ముఖ్యమంత్రి ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందులో పనిచేసే డిప్యూటీ సీఎం కూడా ఆ విధంగా ఉన్నారు. మొత్తం మీద కూటమి సర్కార్ ఏదైతే ఉందో దాని పనితీరు చాలా బాగుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువగా ఇష్యూస్ వాటి గురించి విన్నాం. ఇప్పుడు P4 విధానాలతో విజనరీతో కొత్త కొత్త కాన్సెప్ట్లతో వింటున్నాము. నిజంగా ఇది ఉన్న వాస్తవమే రాశారు తప్ప ఎక్స్ట్రాడినరీగా అతిశయోక్తి చేసి రాసింది అయితే కాదు. సో మీరు అన్నట్టుగా కొంతమంది మారలేదు అని రాసే ఉద్దేశం కూడా ఆయన విజనరీ మారలేదు, ఆయన అభివృద్ధి కోసం తీసుకునే విధానాలు కూడా మారలేదని చెప్పే ప్రయత్నం. ఎందుకంటే నిన్న మొన్న చూడండి, ఒకడెవడో తప్పుగా మాట్లాడాడని వెంటనే సొంత పార్టీ కూడా చూడకుండా వాడి పార్టీ సభ్యత్వం వెంటనే క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేసి అరెస్ట్ కూడా చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే మీ వాడైనా తనవాడైనా పగవాడైనా ఒకటే నిర్ణయం, ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నట్టు కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు. అఫ్కోర్స్ దీన్ని మళ్ళీ వీళ్ళు కావాలని తిట్టించి అరెస్ట్ చేశారు అని కూడా అంటున్నారు. పోనీ కావాలని తిట్టి మీ దగ్గర కూడా కావాలని తిట్టాడు కదా, మరి వాడిని కూడా అరెస్ట్ చేశారా? మీ హయాంలో కావాలని తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారా? చేయలేదే. ఇది చేశారు ఎప్పుడు ఓకే, నిజంగా ప్రజల కోసమో మీడియా కోసమో తన వాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేశారంటే అది మంచి సందేశం ఇచ్చినట్టే కదా సొసైటీకి. సో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ మీడియా అంతా రాస్తుంది. అది కొంతమంది గెట్టగా అబ్బా వీళ్ళు డబ్బులు ఇచ్చి రాయించుకునేవారా అనేవాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు. సో బట్ ఆయన పనితనం బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అసలు కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో అంటే జీడిపిలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అంటే ఆయన ఖండించారు. అవును. ఇప్పుడు జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా అసలు కూటమి సర్కార్ మీద అయితే ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఎలా చూడాలి? అంటే జీడిపిలో 2వ స్థానంలో, జీడిపి కాదు నాకు తెలిసి అభివృద్ధిలో జీడిపిలో 2వ స్థానం జీడిపి అయితే నేను ఏమో నాకు అంత ఐడియా లేదు వాటి గురించి, ఆ ఫైనాన్షియల్ స్టేటస్. బట్ అభివృద్ధికి సంబంధించి మాత్రం చాలా వరకు పెట్టుబడులు వస్తున్నాయి, ఎవరో ఒకరు వచ్చి కలుస్తున్నారు, రోజు సమావేశాలు జరుగుతున్నాయి, వాళ్ళు లీజ్ డీడ్లు మాట్లాడుకుంటున్నారు, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ ఓకే. బట్ బొత్స గారు ఏంటంటే మరి కంపల్సరీగా ఎమ్మెల్సీగా ఉన్నారు, వైసీపీ తరఫున ఏదో మాట్లాడాలి, పైగా వార్తల్లో నిత్యం నిలబడి ఉండాలి కాబట్టి ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నిన్న మొన్న కవిత గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఎక్కడున్న ఆవిడ అక్కడ గురించి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. సో వార్తల్లో ఉండాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అట్లా మాట్లాడుతుంటారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని నాకు అనిపిస్తుంటుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్.